ఒక క్వశ్చన్స్ ఇస్తున్నా దానికి ఆన్సర్ తెలిస్తే చెప్పండి, లేకపోతే కామెంట్ పెట్టండి. ఇప్పుడు సముద్రం ఎండుకపోయిన తర్వాత చేపలు అందులో ఉంటాయా ఉండయా? నేనేమంటున్నానంటే ఉంటాయి అంటున్నా. చేప అనేది చనిపోదు, ముట్ట చేప చనిపోదు. అది మాత్రం బేస్తులకు అయితే చాలా అనుభవం ఉంటుంది, ఉత్తరాచులకు అయితే చాలా అనుభవం ఉంటుంది. 2 ఫీట్ల 3 ఫీట్ల లోపల బుర్జల చేపలు కూరలు వెళ్ళినాయి ఒకప్పుడు. ఒక ఆయన దాన్ని అర్రాస్ వాడి పాట పాడి ఆ చెరువును కొనుక్కొని 3 ఫీట్ల హైట్ ఒక చేప కనపడేందుకు ఆ 3 ఫీట్ల హైట్ లోపల తవ్వి దాన్ని తీస్తే కొన్ని టన్నుల చేపలు వెళ్ళింది. టన్నుల చేపలు 3 ఫీట్ల లోపల తీసి తవ్విపోయినా కానీ ఉబ్బి లోపల బుర్జ లోపల ఉండిపోయి పైన మట్టుకు ఎండిపోయిన కనిపించింది. లోపల బుర్జ ఉన్నది. ఆ బురుజలో ముట్ట చేపలు కొన్ని టన్నుల చేప వెళ్ళింది. అంటే పై చూడడానికి ఏదైనా మామూలు కనబడుతుంది. దాన్ని తెలుసుకుంటే మాత్రం చాలా విచిత్రమైన ఆలోచనలు మనిషికి రావచ్చు. కోటేశ్వరుని ఒక సముద్రం మామూలు ఎండిపోయిన పడుకొని దాన్ని తవ్వుకుని తీసిన కావాలి చేపలు లోళ్ళు పంపించుకోండి. దాన్ని తవ్వి తీసి దాన్ని తవ్విన గమన కింద బురుజల 3 ఫీట్ల లోపల అయిపోయిన చేపలు ఆ తీసిన కమ్మన వెళ్తూనే ఉన్నాయి. మొత్తం చెరువు అంతా తవ్వి తీసి చేపలు కొన్ని టన్నుల చేపలు పట్టి అయినా కోటేశ్వరుడు అయిపోయిందంటే మనం అర్థం చేసుకోవాలి. ఏ పని చేస్తే ఏ పనిలో ఫలితం ఉన్నది, ఏ పనిలో ఫలితం లేదనేది గమనించాలి. ఏదైనా కానీ నచ్చితే లైక్ చేయండి, లేకపోతే మీకు నచ్చకపోతే కామెంట్ చేయండి. దానికి నేను రిప్లై ఇచ్చి దానికి మళ్ళీ నీకు అర్థం చెప్తాను. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.